నల్గొండ జిల్లాలో ఇప్పటికే గణనాథుని నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే నిమజ్జనానికి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే వేములపల్లి 14వ మైల్ దగ్గర, దాంతోపాటుగా చూసుకుంటే నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క దగ్గరలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పరిసర సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చే పరిస్థితి అయితే ఉన్నది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ, మున్సిపల్, దాంతోపాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. విద్యుత్ కూడా నైట్ కూడా ఇక్కడికి వచ్చే భక్తుల కోసం నైట్ కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కరెంటు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా పెద్ద విగ్రహాలు వస్తే కూడా ఇక్కడ జేసీపీ పొక్లీన్ పెట్టి అక్కడ నిమజ్జనం చేయడానికి కూడా ఇక్కడ జేసీపీ కూడా ఏర్పాటు చేశారు. పొక్లీన్ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా వాళ్ళ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు ఎస్పీ ఆధ్వర్యంలో. ఎప్పటికప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ మూలమలుపు దగ్గర పుష్పరఘాట్ దగ్గర అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి వచ్చే భక్తులకి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే పోలీసు సిబ్బందితో కూడా పటిష్టంగా బందోబస్తు నిర్వహించారు. ఇటుగా చూసుకుంటా ఉంటే మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ వ్యర్థ పదార్థాల కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళు కూడా వాహనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కూడా మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణ కూడా ఇక్కడ చేస్తూ ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తొలగకుండా వాళ్ళని ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దాని మీద కూడా వీళ్ళకి ఆదేశాలు అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దీంతో పాటుగా ఇక్కడ మన ఎంపీడీ ఆఫీస్ నుండి కూడా అధికారి అయితే వచ్చారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నమస్కారం అండి. ఇక్కడ సాగర్ ఏరియా, దయాలగండ ఏరియాలో మన గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి, పెద్దఊర రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మండల పరిషత్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా ఇక్కడ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గణేష్ నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అందరి సహకారంతో చేస్తున్నాము. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానఘాట్ కూడా పైప్ ద్వారా ఏర్పాటు చేశాము. తర్వాత వాళ్ళు వేసిన వ్యర్థ పదార్థాలను కూడా ఎప్పటికప్పుడు తరలించుటకు గ్రామ పంచాయతీ నుంచి, మున్సిపాలిటీ నుంచి వాహనాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ 3 షిఫ్టులలో వారు డ్యూటీ చేస్తారు. అటు మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు మంచిగా చేశామని అనుకుంటున్నాం. మంది భక్తులు మన దగ్గర ఉన్నారు. వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, ఇక్కడ ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఎట్లా చేశారు? అంటే మేము 5 రోజులు వినాయకుని పూజ చేసామండి. మాకు వినాయకుని పూజ చేసిన తర్వాత ఎక్కడైనా సాగర్ వెళ్ళాలనిపించింది. ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాగర్లో వాటర్ ఎక్కువ ఉన్న ఉద్దేశంతో ఇక్కడ నిమజ్జనం చేయాలనిపించి ఇక్కడ వచ్చామండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ చాలా బాగుందండి. మేము ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. పోలీస్ వాళ్ళు కానీ, అందరు కానీ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మాకు చాలా సహకరించారండి. అందరికీ ధన్యవాదాలండి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదండి, నేను ఇంతకుముందు పెద్ద వినాయకుని దగ్గర వచ్చాము, కానీ డ్యామ్ పై నుంచి చేసాము. ఇక్కడ ఎప్పుడే లేదండి, ఇక్కడ ఫస్ట్ టైం అండి. ఇక్కడ నేను వినాయకుని నిమజ్జనం చేయడం ఫస్ట్ టైం అండి ఇక్కడ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయి. మేము ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో, ఫ్యామిలీతో వచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది? పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. ఈరోజు స్కూల్ పోయినా సరే కానీ మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలు. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం బురేట్పల్లె గ్రామం. మేము పొద్దుగాల గణేశనేనికి నాగార్జున సాగర్ ఎప్పుడు చూడలేదు నేనైతే. మా దాంట్లో కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు అని చూద్దామని వచ్చినాము. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసిన పచ్చటి చెట్లు, ఎత్తైన గుట్టలు, పచ్చటి చెట్లు, ఇక్కడ నీళ్ళ సవలత్తు చూస్తే ఇక్కడ పోలీసు వాళ్ళ సంరక్షణ కూడా బాగుంది. ఇక్కడ చూసిన తర్వాత మాకెంతో సంతోషం అనిపిస్తుంది సార్. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న, మాది వికారాబాద్ డిస్టిక్, మా చౌడపూర్ మండలం, మాది బురేట్పల్లి గ్రామం. మేము మార్నింగ్ 6 o'clock బయలుదేరినాం అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇక్కడ వీడికి వచ్చేసి ఇక్కడ బాగానే స్పెషల్స్ అన్నీ బాగానే ఉన్నాయన్న.
ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ వేస్టేజ్ అవన్నీ తీయడానికి వాళ్ళు కానీ అన్ని విధాలుగా మనకు స్నానాలకు అన్నిటికీ జాగ్రత్తలు బాగానే ఉన్నాయన్న. ఇక్కడ అంతా బాగానే ఉంది, సంతోషం ఉంది. గతంలో ఎప్పుడన్నా వచ్చారా మీరు? అన్న మేము ఎప్పుడైనా అటు సిరిసిల్లం అటు సైడ్ వెళ్ళే వాళ్ళము. ఈసారి సిరిసిల్ల ఇక్కడ నాగార్జున సార్ వద్దామని వచ్చినామన్న. ఎలా ఉంది వాటర్ ఇదంతా? అంతా బాగుందన్న, వాటర్ కూడా బాగుంది ఫుల్గా. ఇక్కడ వచ్చి చూస్తే అంత సంతోషం అనిపిస్తుంది మాకైతే, బాగుందన్న. ఎప్పుడు బయలుదేరారు మీరు? అన్న పొద్దున మార్నింగ్ 6 o'clock వెళ్ళామన్న. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 11 అవుతుందేమో. ఓకే. నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క పుష్కర గారి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనం ఇక్కడ స్పెషల్ అధికారి సిఐ గారి దగ్గర ఉన్నాం, బీసన సార్ దగ్గర. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వచ్చే భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క ఘాట్ అంటారు దీన్ని. ఇంతకుముందు ఇది పుష్కర ఘాట్ అని చెప్తారు. ఓల్డ్ అయితే మనం బ్రిడ్జ్ దగ్గర వేసేవాళ్ళం. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా డేంజరస్ ఉందని పరిస్థితి మన ఇక్కడికి మార్చడం జరిగింది. మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మన మిర్యాల కూడా అండ్ డిఎస్పీ గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ దాదాపు హైదరాబాద్ నుంచి, తర్వాత నల్గొండ, తర్వాత మిగతా డిస్ట్రిక్ట్ల నుంచి కూడా భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, భక్తుల కోసం మనం వాటర్ ఫెసిలిటీ పెట్టారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమైనా పెద్ద విగ్రహాలు వస్తే కూడా వాటి కోసం ఒక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 hours ఉంటుంది. ఒకవేళ ఈవినింగ్ వస్తే కూడా భక్తులు టైంలో కూడా 24 hours వాళ్ళు నిమజ్జనం చేసుకునే విధంగా ఇక్కడ మేము లైటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉంటారు విగ్రహాలతోనే. ఇక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా ఎంతమందితో సిబ్బందితో చేశారు? ప్రస్తుతం అయితే ఒక 25 మంది ఉంటున్నారండి. 25 మందితో మేము ట్రాఫిక్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమము, మున్సిపల్ సిబ్బంది, తర్వాత రెవెన్యూ సిబ్బంది వాళ్ళందరూ సహకారం తీసుకొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహాలతో పాటు వ్యర్థ పదార్థాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తూ ఉంటాయి. వాటి కోసం ఏమైనా ఏర్పాటు చేశారు? అవునండి, మన నందికొండ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే వాళ్ళు ఎంబడి వాటిని కూడా రిమూవ్ చేసేసి ఒక ఘాట్ను బాగా శుభ్రంగా పెడుతున్నారు. ఈరోజు 6 రోజులు అవుతా ఉంది విగ్రహం ఏర్పాటు చేసి. ఇంకా 11వ రోజు వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంతో పాటుగా నాగార్జున సాగర్ వాటర్ చూడడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడ ఎలాంటి అవాంటి సంఘటనలు జరగకుండా రక్షణ కల్పిస్తాం ఉందండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఏదైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంటే అన్ని శాఖలు, మున్సిపల్. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8668926084. QNewsADS@gmail.com కు మెయిల్ చేయండి.